తులసి చందు ఒక సీనియర్ జర్నలిస్ట్, అంతేకాకుండా ప్రముఖమైన దినపత్రికల్లో అనగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రసిద్ధ పత్రికల్లో పనిచేసినారు. అంతేకాదు ఈవిడికి సొంతగా యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని ద్వారా ప్రజలకు ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేశారు. తెనాలి మోడల్ పోలీసింగ్ అనే ఒక వీడియోని ఆవిడ ప్రసారం చేశారు. దాని గురించి నా అభిప్రాయం తెలుపుదామని నేను ప్రయత్నిస్తున్నాను. తెనాలిలో జరిగిన ఆ ఘటన నేను చూశాను. నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఆమె చేసిన ఈ విశ్లేషణలో ముగ్గురు యువకుల్ని, అంటే గంజాయి బ్యాచ్కి చెందిన యువకుల్ని పోలీసులు బహిరంగంగా కొట్టారు. వారిలో 2 దళితులు, ఒకళ్ళు ముస్లిమ్స్ అంటూ విశ్లేషించారు. అయితే ఇక్కడ దళితులు అయితే ఏంటి, ముస్లిమ్స్ అయితే ఏంటి, ఇంకా వేరే ఎవరైతే ఏంటి, ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షించాలి. బహిరంగంగా శిక్షించడం అనేది తప్పే. కానీ వారిని ప్రత్యేకించి 2 దళితులు, ఒక ముస్లిం అని విద్వేషాలు రెచ్చకుంటేలాగా ఇచ్చేయటం ఎంతవరకు సమంజసం? అంతేకాదు, మీరు తెనాలి దుర్ఘటనలో మాత్రమే కేవలం ఇలాంటి వారిని చూసుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని శిక్షించలేదు? అందరి పేర్లు కానీ అందరి ఇది కానీ బయటకు వస్తున్నాయా? వీరినంటే కొట్టారు కాబట్టి బయటకు వస్తున్నాయి. మరి ఎంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు? మనకు తెలియని చాలా ఉంటాయి కదా. అలాంటప్పుడు అందరూ కేవలం దళితులు మాత్రమే ఉన్నారా? వివిధ వర్గాలకి చెందిన వాళ్ళు కూడా ఉంటారు కదా, మతాలకి చెందిన వాళ్ళు. అక్కడ కేవలం ఉన్న ముగ్గురులో 2 దళితులు, ఒక ముస్లిం ఉండి ఉండొచ్చు. అయినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రం అంతా కేవలం దళితులని, ముస్లింలను మాత్రమే అలా చేస్తున్నారు అని మీరు ప్రస్తావించడం ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు అది ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కావట్లేదు. అంతేకాదు, వీరి కేసుతో సుధాకర్ గారిని పోల్చుతూ ఆ కేసు ఈ కేసు తప్పే, ఆ కేసు తప్పే, అంటే ఈ కేసులో పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో మాస్క్ ఇవ్వలేదని చెప్పి అడిగినందుకు, ఆ సమయంలో ఆ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఆయన్ని మనోవేదనకు గురి చేసి, ఆయనపై దాడి చేసి, ఆయన్ని మానసికంగా కుంగిపోయేలా చేసి, అర్ధనగ్నంగా రోడ్డు మీద పడుకోబెట్టి, ఆయన్ని నానా రకాలుగా చిత్రహింస పెట్టి ఆయన చనిపోవటానికి కారణమయ్యారు. ఆయన ప్రజలకు, అది రోగులకు సేవ చేయడానికి కనీస సౌకర్యాలు కల్పించండి అని పోరాడిన ఆయనకు ఈ గంజాయి బ్యాచ్కి ఒకే రకమైన విధానాన్ని మీరు ఎలా అంటగట్టారు? పైగా ఆయన ప్రాణాలు కోల్పోయారు కదా. ఈ ముగ్గురు గంజాయి బ్యాచ్, పైగా వారిలో 2 పైన 8 కేసులు ఉన్నట్టు, రౌడీ షీట్లు ఉన్నట్టు మీరే వివరించారు కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన దళితులే, ఈయన దళితుడే, ఇక్కడున్న వీరిద్దరూ దళితులే. మరి అలాంటి ఉన్నతమైన వ్యక్తి చేసిన పోరాటానికి ఇక్కడ ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళు పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేసినందుకు ప్రయత్నించిన వీరిని, అది పైగా 2 రౌడీ షీట్లు, 2 పైన రౌడీ షీట్లు ఉన్న వీరిని ఎలా ఒకే విధంగా పోల్చి చూపిస్తారు? ఆ మాత్రం జ్ఞానం మీకు లేదా? 15 ఏళ్ళు పైగా మీరు జర్నలిస్ట్గా చేస్తున్నారు. ప్రాణాలు పోసే డాక్టర్ పోరాటాన్ని ఈ గంజాయి బ్యాచ్ వీరిని ఏ విధంగా ఒకేలా మీరు చూస్తారు? నాకైతే అర్థం కాలేదు. అంతేకాకుండా పోలీసులు బహిరంగంగా శిక్షించారన్నారు. ఓకే, అది తప్పే. అయితే అక్కడ వాళ్ళు చేసింది కూడా తప్పే. అయితే ఇలానే చెయ్యమని నేను అంటలేదు. డాక్టర్ సుధాకర్ గారు చనిపోవటానికి కారణమైన ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వీళ్లకు మద్దతునిస్తూ వీళ్ళని కాపాడుతున్నట్లుగా, ప్రభుత్వం వీళ్ళ మీద కక్షగట్టి వీళ్ళను కొడుతున్నట్టుగా మీరు ఎలా చిత్రీకరిస్తారు? ఆయన కూడా డాక్టర్ సుధాకర్ గారిని చనిపోయేలా చేశారు కదా. ఆయనకి పిచ్చివాడని ముద్రేశారు, ఆయన జీవితమే నాశనం చేశారు, అసలు ఆయన వ్యక్తి జీవం చేశారు కదా. మరి అలా చేసిన వ్యక్తిని ఈ గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ వారేదో మంచివాళ్ళు అన్నట్లుగా మాట్లాడుతున్న వీడియోని తీసుకొచ్చి మీరు ఎలా పోస్ట్ చేస్తారు? మీరు విమర్శిస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలి, అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించాలి.
అక్కడ దళితులను పొట్లను పెట్టుకున్న ఆయనకి ఇక్కడ గంజాయి బ్యాచ్ని శిక్షించారు. జస్ట్ అని కాదు, తప్పు చేసినందుకు శిక్షించారు, అంతేగాని వీళ్ళ ప్రాణాలను తీయలేదు కదా. శిక్షించడం తప్పే, నేను కాదంటలా. కానీ అక్కడ ప్రజలకు సేవ చేసే డాక్టర్నే ప్రాణాలు కోల్పోయేలా చేశారు కదా. అలాంటి వ్యక్తి వీరికి సపోర్టుగా మాట్లాడుతున్నట్టు, అంటే వీళ్ళు ఏది నేరం చేయనట్టుగా, వీళ్ళను వెనకేసుకొస్తున్నట్టుగా అలా మాట్లాడతారు. ఈయన కాకుండా వేరొకరిని ఎవరిని మీరు ఇచ్చేయలేకపోయారా? అంటే ఆ దళితుల వైపు, దళితుల కోసం పోరాడుతూ ఇది తప్పు అని మాట్లాడేవాళ్ళు ఇంకెవరో మీకు కళ్ళకే కనిపించలేదా మీకు? అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాయకులకు చాలామందికి 45% పైగా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇది సిగ్గుపడాల్సిన విషయమే అని మీరు ప్రస్తావించారు. నిజమే, అది ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయమే. అయితే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరమే. అంతకు ముందున్న నాయకులందరూ ఎలాంటి వాళ్ళు? శుద్ధపూసలు అయితే ఏం కాదు కదా, ఎందుకంటే ఎక్కువ నేర చరిత్ర ఉన్నదే కదా. అంతేకాకుండా అతి హేయంగా, అతి నీచంగా ఆడవారిని కూడా విమర్శించేటువంటి సంస్కృతిని తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళే కదా. ప్రజాప్రతినిధులు అయ్యుండి అతి జుగుప్సాకరంగా, హేయంగా ప్రతిపక్షాలను వాళ్ళు కక్షాపూరితంగా బూతులు తిట్టడం, అటువంటి సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? గత ప్రభుత్వ నాయకులే కదా. ఇప్పుడు ప్రభుత్వ నాయకులు ఎవరైనా అలా చేస్తున్నారా? మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. కులమే బలం, కులమే బలహీనత అంటూ ఎక్కువ మంది దళితులే నేరాలలో శిక్షలు అనుభవిస్తున్నారు అని చెప్పి ఒక డేటాను తీసుకొచ్చి చూపించారు. వాస్తవం అయి ఉండొచ్చు అది. అటువంటి డేటా మీరు చెప్పటం, ప్రజల్లో చైతన్యం కలిగించడం అభినందనీయం. అయితే ఒక దళితురాలైన నేటి హోంమంత్రి వంగలపూడి అనిత గారు, ఆవిడ ఒక దళితురాలే కదా. అలాంటి ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి వచ్చింది. అది ఆవిడ అర్హతను బట్టే వచ్చింది. ఆవిడ స్థాయిని, ఆవిడికి గల తెలివితేటల్ని బట్టే ఆవిడ కష్టపడి సంపాదించుకున్న స్థాయి అది. అంతేకాదు, భారతదేశంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది దళితులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, అలా ఎంతోమంది అయ్యారు, గొప్పవారయ్యారు. అంతేకాదు, ఎంతోమంది లాయర్లు, జడ్జిలు, మంత్రులు కూడా ఉన్నారు కదా. కేవలం ఒకవైపే మీరు విమర్శనాత్మకంగా చూపించడం ఎంతవరకు సమంజసం? దళితులపై వివక్ష చూపిస్తే మీరు ప్రశ్నించండి, తప్పులేదు. కానీ కేవలం దళితులకు మాత్రమే ఇలా జరుగుతుంది అని ఈ కేసులో చూపించడం నేను తప్పంటున్నా. ప్రతి ప్రభుత్వంలోనూ ఇలా జరగవచ్చు, జరగదని నేను కాదంటలా. జరిగినప్పుడు విమర్శ సూటిగా ఉండాలి. అంతేగాని ఒకరిని విమర్శిస్తూ ఇంకొకరు తప్పు చేసిన వారిని కూడా మంచి వారిలా చూపించే ప్రయత్నం చేయకూడదని నేను అంటున్నాను. వాస్తవానికి నేను ఈ వీడియో చూసిన చాలా రోజుల తర్వాత నేను ఇది చేస్తున్నా. కారణం ఏంటంటే మీరు ఈ మధ్య మన వైసీపీ ప్రబుద్ధులు అంటే ఒక ప్రసిద్ధ ఛానల్లో ఒక జర్నలిస్టు, మరొకరు అనాలిసిస్ట్, వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళల మీద నిందలు వేస్తూ అసభ్యకరంగా, జుగుప్స కలిగించేలాగా మాటలు అన్నారు. అలా మాట్లాడినప్పుడు మీరెందుకు స్పందించలేదు? అందులో దళితులు, మైనారిటీలు ఎంతోమంది ఉన్నారు కదా. అతి నీచం కదా. పైగా మీరు ఒక మహిళా జర్నలిస్ట్గా మీరు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కదా. మరి దానికి ఎందుకు స్పందించలేదు? మీరు నిజంగా దానికి స్పందించుంటే ఈరోజు నేను ఈ వీడియో చేసేవాడిని కాదు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్, ఇప్పటికీ జర్నలిస్టులందరూ ఏదో ఒక వర్గానికి, అందరూ అని అంటలేదు, కొంతమంది, దయచేసి క్షమించండి, కొన్ని పత్రికలు కానీ, కొందరు జర్నలిస్టులు కానీ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు. మీరు అలా కాదని నా అభిప్రాయం. కాదు, ఈ వీడియో చూసినప్పుడు నాకు అలా అనిపించింది. మీరు కొమ్ము కాశారని కాదు, కానీ మీరు అనాలోచితంగానో లేకపోతే ఇంకేదో విధంగానో ఇలా అవుతుందని తెలియకో చేసుంటారు బహుశా. ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్? ఒక సీనియర్ జర్నలిస్ట్గా మరి వైసీపీ నాయకులు సమర్థించారు కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవారిని అందరినీ. ఆ మాటలు కూడా దరిద్రం, ఆ మాటలు అనకూడదు, కానీ అంత రోతగా మాట్లాడినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడ 3 మీద పోలీసులు బహిరంగంగా శిక్షించినందుకే మీరు ఒక వీడియో చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఆడవారందరినీ అతి దారుణంగా, జుగుప్సకరంగా
మాట్లాడినప్పుడు మీరు ఎందుకు వీడియో చేయలేదు? చేయాలి కదా. ఈ విశ్లేషణలో నేనేదైనా తప్పుగా మాట్లాడినా, ఎవరి మనసునైనా నొప్పించినా, ముఖ్యంగా తులసి చందు గారు మరియు దళిత సోదరులు దయచేసి నన్ను క్షమించగలరు. ఈ వీడియోను ఇక్కడ దాకా చూశారంటే నా విశ్లేషణ మీకు నచ్చినట్లు. దయచేసి నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో 10 మందికి చేరేలా సహకరించండి. దళిత సోదరులు కూడా, ప్రత్యేకించి తులసి చందు గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు మిమ్మల్ని బాధకు గురి చేసేలా మాట్లాడినా దయచేసి క్షమించాలని, అంతేకాదు మీరు ఒక జర్నలిస్టుగా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఒక స్థాయిలో నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ వీడియోను ఇక్కడ దాకా చూశారంటే నా విశ్లేషణ మీకు నచ్చినట్లు. దయచేసి నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో 10 మందికి చేరేలా సహకరించండి.